ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన మార్చి 14న ఇప్పటం గ్రామ రైతులు వారి యొక్క పొలాలు జనసేన పార్టీ ఆవిర్భావ సభకి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభని జరుపుకొనుటకు అక్కడి రైతులు ఇచ్చినందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కక్షగట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్ళన్నిటిని కూడా కూల్చడం మొదలుపెట్టింది. ఆ గ్రామానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుంచి బస్సు వచ్చినటువంటి దాఖలు కూడా లేవు. మరి అభివృద్ధి పేరిట రోడ్లు విస్తరణ చేస్తామని చెప్పేసి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇల్లులు కూల్చడం చాలా ఖండించదగ్గటువంటి విషయం. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలని కలవటానికి వెళుతుంటే పోలీసుల దౌర్జన్యంతో పార్టీ ఆఫీసు బయట నుంచే ఎలా ఆపాలని చెప్పి చూశారో ప్రజలందరూ లైవ్లో చూశారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్ళి అక్కడ ప్రజలను కలిసి అక్కడ కూల్చినటువంటి ఇల్లు అన్నిటినీ చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎంతో భరోసా ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు మాట్లాడుతున్నారు, ఎక్కడ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని. మీకేమన్నా కళ్ళు దొబ్బినియా అని అంటున్నాం. రండి, మేము చూపిస్తాం దగ్గరుండి. మీకు నిజంగా దమ్ముంటే మీరు కూల్చలేదు అని చెప్తుంటే మీరు రాగలే దమ్ము మీకుందా అని మేము అడుగుతున్నాం మీ మంత్రులందరినీ. అక్కడ రైతులు స్వచ్ఛందంగా పైసా కూడబెట్టుకొని ఈరోజు వాళ్ళ ఇల్లులు కట్టుకున్నటువంటి పరిస్థితులు. మీ నాయకుల్లాగా లేదా మీ వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా కోట్లు దోచుకొని ప్యాలెస్లు కట్టుకున్నటువంటి దాఖలు ఎక్కడా లేవు. ఒక మంత్రి మాట్లాడతాడు, ప్రజలు ఓట్లేస్తే మేము ప్రభుత్వంలో ఉన్నాము, కూల్చడానికి నువ్వెవరని. అయ్యా అంబటి రాంబాబు, నీకు చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు కూలుస్తానంది ప్రజల చేత రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఓట్లు మీకు పడకుండా చేసి మీ ప్రభుత్వాన్ని కూలుస్తానని గుర్తుపెట్టుకో. నీకు ఏ శాఖ ఇచ్చారయ్యా? నీటిపారుదల శాఖ ఇచ్చారు. అసలు కృష్ణా గోదావరి అంటే నీకు కృష్ణా గోదావరి అంటే వినబడుతుంది ఏ సంజనానో ఏ సుకన్యానో. నీకు నిజంగా కృష్ణా గోదావరి పేర్లు కూడా మార్చాలని చెప్పి రేపు నువ్వు సీఎం దగ్గర కాళ్ళు పట్టుకొని ఆయన బూట్లు నాగుతావు అని కూడా మాకు అర్థం కావట్లే. అసలు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావు? అదైనా నువ్వు చెప్పగలిగే దమ్ముందా? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అన్యాయం ఏంటో ఆంధ్ర రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు ప్రజల వద్దకు వస్తున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ సమస్యల్లో ప్రజలకు ఏమేమి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుసుకుంటున్నారు. కానీ మీరేం చేశారు? ఈ 3.5 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి చేశారా? లేదు. గుంతలు పడినటువంటి రోడ్లకు ఎక్కడైనా మీరు పూడ్చారా? అవన్నీ లేవు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇంటి ముందు 16 అడుగుల రోడ్డు ఉంది. అసలు ఏమీ లేని ఊరికి 120 అడుగుల రోడ్డు అవసరమా అని అడుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి రోడ్డుకి అడ్డంగా రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఉంది. మరి ఆ బొమ్మని మీరు ఎందుకు తొలగించాల? నిన్న చెప్తున్నారు మీరు రోడ్డుకి అడ్డంగా ఉంటే రాజశేఖర్ రెడ్డి బొమ్మ తొలగిస్తామని. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రోడ్లకి అడ్డంగా ఉన్న బొమ్మ ఎవరిదయ్యా అంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డిది మాత్రమే. సిగ్గుండాలి మీకు. మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి బొమ్మ మీరు తొలగించారే, దేనికి నిదర్శనం ఇది? మీ చరిత్ర మొత్తం హత్యలు, భూ కబ్జాలు, ఇవి తప్పితే మీకు చరిత్ర అనేది ఏదీ లేదు. ప్రజలు ఒకసారి నమ్మి మోసపోయారు, రెండోసారి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇంకొక మంత్రి జోగి రమేష్ మాట్లాడతాడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆయన. ఎక్కడ ఎటువంటి గృహాలు కూడా మేము పగలగొట్టలేదు అంటాడు. అసలు ఈయన మంత్రి అయిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గృహం కానీ పేదలకు కట్టి పంచారా అని మేము అడుగుతున్నాం. మీ శాఖలేంటి, మీ పనితీరేంటి, వాటి మీద డిబేట్ పెట్టండి. అవి కాక
పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సమస్యలు లేవనెత్తితే మీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి మీ నాయకుడు పబ్జీ గేమ్ ఆడుకుంటానో ఓటీటీలో వయలెన్స్ సినిమాలు చూస్తానో భయపడితే మీరు ఆయన బూట్లు నాకుతా బయటికి తోకాడిస్తా రావద్దని మేము చెప్తున్నాం. ప్రజలు తగిన సమయంలో మీకు బుద్ధి చెప్తారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇంకొక కుక్కున్నాడు, ఐటీ శాఖ మంత్రి, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటాడు. అతనికి రికార్డింగ్ డ్యాన్స్ అనేది కూడా ఒక ఐటీ పరిశ్రమ అనుకుంటున్నాడు. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ అమర్నాథ్ అనే కుక్క ఐటీ మంత్రిగా అయిన తర్వాత ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఆంధ్ర రాష్ట్ర యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడని మేము అడుగుతున్నాం. శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎంతమంది పేద ప్రజలకి మీరు ఇల్లు ఇచ్చారు, ఎంతమంది యువతకి మీరు ఉద్యోగాలు ఇచ్చారు, ఇవేమీ మీరు చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన సమస్యకి ఓ అని వచ్చేసి రోడ్డు మీదకి మొరగడం తప్పితే. ఈ మధ్యకాలం చూసాం, మీ వైఎస్ఆర్సీపీ సభలో జగనన్న జగనన్న అని పాటలు పాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పులు చూపించారు. ఇదే రేపు జరగబోయేది. 24 ఎన్నికల్లో ఓటు కోసం మీరు వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మిమ్మల్ని చెప్పులతో కొట్టబోతున్నారు. ఆడవారైతే చీపులతో కొడతారు. జాగ్రత్తగా ఉండండి. మీకు పరిస్థితుల్ని అనలైజ్ చేసి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి వాహనాల వెనక ఏ విధంగా రెక్కి నిర్వర్తించారో వీటన్నిటి వెనకాల కూడా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడని మాకు అనుమానంగా ఉంది. ఉద్యోగంలో ఆయన జీతం 10 లక్షలు తీసుకుంటాడు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి సలహాలు ఇస్తాడో తెలియదు. ఈ 10 లక్షలతో రాత్రులు గానా బజానా, ఉదయం పూట సెటిల్మెంట్లు. ఈయనకి అంబటి రాంబాబుకి పెద్ద తేడా ఏమి లేదు. అంబటి రాంబాబు దొరుకుతాడు, సజ్జల రామకృష్ణారెడ్డి దొరకడు. సజ్జల రామకృష్ణారెడ్డి చరిత్ర మొత్తం త్వరలోనే బయటికి తీస్తాం. నువ్వు ఇటీవల కాలంలో చీరాల ప్రాంతంలో ఓడరేవులో ఒక రిసార్ట్స్లో నువ్వేమేం చేసావో కూడా వీడియో రూపంలో కూడా బయట పెడతామని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి జాగ్రత్తగా ఉండు. ఆంధ్ర రాష్ట్రం నీ అయ్య జాగీరు కాదు, మా ప్రజలది. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి వేషాలకి మా యువత అడ్డం తిరిగే రోజు దగ్గరలో ఉంది. తగిన రీతిలో నీకు గుణపాఠం చెప్తాం.